ఏ సమస్యకైనా రావణాసురుడు సమస్యకు మూల కారణం ఏమిటంటే వాళ్ళలో ఉండే కామవాంఛ. ఇప్పుడు కామవాంఛ లేదు, అహంకారం. నేను చేసిందంతా ఒప్పుకోవలసింది, అధర్మమైనా సరే. అందుకే ఎప్పుడు దేశంలో ఎప్పటికీ ఏ సమస్య వచ్చినా మూల కారణం ఏమిటి? బొంబాయి హోటల్లో 150 మందిని నడి రోడ్డు మీద కాల్చి చంపడం నేరం కాదా? ఆ యాకూబ్ మిమ్మల్ని ఉరిదీస్తే నేరమైందా? దానికి వ్యతిరేకంగా విశ్వవిద్యాలయాల్లో ఊరేగింపుల, ఆ ఊరేగింపుల నేరాలు కావా? మీరు చేసిన తప్పు అని ఓ కుర్రాడు ఫేస్బుక్లో పెట్టడం తప్పయిందా? ఆ కుర్రాడు మీద 30 మంది దాడి చేసి చితకొట్టేయడం నేరం కాదా? ఆ కొట్టేసిన వాళ్ళని సస్పెండ్ చేయడం తప్పయిందా? ఎలా ఉందండి దేశం పరిస్థితి? ఎలా ఆలోచిస్తున్నామండి మనం? అన్ని చోట్ల వర్గాలుగా, కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా, ఆడా మొగగా రకరకాలుగా చీలిపోవడమే తప్ప ధర్మం అనేది ఒకటి ఉంది, సత్యం అనేది ఒకటి ఉంది. కులానికి అతీతంగా, మతానికి అతీతంగా, నా పుంస్త్వానికి, స్త్రీత్వానికి, నా ప్రాంతానికి, సమస్తానికి అతీతంగా ధర్మం అనేది ఒకటి ఉందనే ఆలోచన ఉందా అసలు ఈ దేశంలో? ఏది తప్పు, ఏది ఒప్పు? నిజం బయటపడేలోగా అబద్ధాలు మొత్తం విశ్వమంతా వ్యాపించేస్తుంది. అబద్ధాలు వ్యాపించేస్తున్నాయి. దాన్ని దేశవ్యాప్తంగా చెయ్యాలా విషయాన్ని? అసలు మూలమేమిటి? విశ్వవిద్యాలయాల్లో చదువుకోవలసిన విద్యార్థులు బహిరంగంగా ముద్దుల పండుగలా? విశ్వవిద్యాలయాల్లో జరగాల్సిన పనులా ఇవి? ఇవి తప్పు కాదు, వాటిని వ్యతిరేకించడం తప్పు. అంటే సరిగ్గా రావణాసుడు దురహంకారమే. నేను ఏది చేస్తే అది రైటు. దానికోసం వాళ్ళు ఏమిటి, నా వాళ్ళు కూడా చచ్చిపోయినా పర్వాలేదు, నేను ఒక్కడనే. ఇందుకోసం సుందరకాండ ఎప్పటికీ అవసరం. రావణాసురులాగా, దుర్యోధనులాగా నేనే, నా మనస్సే, నా కోరికలే, నా అహంకారమే మొత్తం ప్రపంచం నాశనం అయిపోయినా పర్వాలేదు, ఏం జరిగినా పర్వాలేదు అనే ధోరణి కలిగిన వాళ్ళం ఎప్పటికీ ఉన్నాం. మీలో ఉన్నాడు ఈ రావణాసురుడు, నన్ను మన్నించండి, నాలోనూ ఉన్నాడు, మన అందరిలోనూ ఉన్నాడు. ఎప్పుడు బయటపడతాడో తెలియదు. అందుకని ఎలా మాట్లాడే ఏమిటి అని అడిగాడు. మనకి చాలా ఉపయోగకరం కదండి. ఈ కాలంలో అయ్యప్ప దీక్షలు, భవానీ దీక్షలు, శివ దీక్షలు, సత్య దీక్షలు, అంబేద్కర్ దీక్షలు కూడా వచ్చాయి. సంతోషం, రావాలి. మహానాయకులు దేవుళ్లతో సమానమే, రావాల్సిందే. వారి ఆశయాలు పాటిస్తే అంతకంటే మనకు కావాల్సింది ఏముందండి? అయ్యప్ప దీక్ష ఎంత గొప్పదో అంబేద్కర్ దీక్ష అంతే గొప్పది నా దృష్టిలో. వారి ఆశయాలు పాటించాలి. ఏదో వేషం వేసుకుని ఇప్పుడు అయ్యప్ప గురించి ఏదో మాల వేసుకున్నట్టుగా ఇక్కడ ఏదో కోటు వేసి అలా ఉండడం కాదు. ఆ ఆశయాలు, ఆ మహానుభావుడు ఏ ఆశయాల కోసం ఆయన సంస్కృతం జాతీయ భాష కావాలన్నాడు, నదులన్నీ అనుసంధానం కావాలన్నాడు. అవి సాధించండి. అంబేద్కర్ చెప్పిన మాట సంస్కృతమే మొత్తం భారతీయులందరికీ భాష కావాలి. అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పిన మాట, సంస్కృతం జాతీయ భాష కావాలన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో విదేశీ మతాలను ఆయన ప్రోత్సహించలేదు. ఒక సందర్భంలో ఆయనకి హిందూ ధర్మం మీద కోపం వచ్చినా కూడా బౌద్ధ ధర్మానికి వెళ్ళాడు ఆయన. మంచిదే, బౌద్ధం మనదే, ఏం పర్వాలేదు. బౌద్ధం, జైనం మనవే, నాస్తికం కూడా మనదే. ఈ విదేశీ మతాలు మనకు తెలుసు, ముస్లిం, క్రైస్తవాలు, అవి మనవి కావు, అక్కడి నుంచి వచ్చాయి. అందుకే వారి పుణ్యక్షేత్రాలు, వారి దేవతలు, వారి విశ్వాసాలన్నీ అక్కడే ఉంటాయి. రేపు ఎప్పుడైనా యుద్ధం వస్తే ఎటు ఉంటారనే అనుమానం మన మనస్సులో ఉంది. అందుకే బాధపడుతున్నాం. లేకపోతే ఎవరిని ఎందుకు వ్యతిరేకిస్తామండి? అసలు ఎందుకు వ్యతిరేకిస్తాం? ఎందుకంటే వందే మాత్రం కూడా పాడమనే మాటలు వినపడుతూ ఉంటే మరి బాధగా ఉండదా, భయంగా ఉండదా, అనుమానంగా ఉండదా? అంచేతను సోదర మతాలను అనుసరిస్తున్న సోదరులు ఈ బాధను అర్థం చేసుకోవాలి. మెజారిటీ మతం వాళ్ళ మనస్సులో ఉండే అనుమానాన్ని అర్థం చేసుకోవాలి. ఇంకా దాన్ని పెంచే విధంగా వ్యవహరిస్తూ ఉంటే అలాగా తీవ్రవాదులను సమర్థించి, ఉగ్రవాదులను సమర్థించి చేస్తుంటే ఇంకా అనుమానాలు బలపడతాయి. అందుకని అంబేద్కర్ స్వదేశీ మతాన్ని ప్రోత్సహించాడు. వైదిక ధర్మాన్ని ఒకవేళ వ్యతిరేకించిన బౌద్ధంలో చేరాడు ఆయన. 1,00,000 మందిని తీసుకెళ్లి బౌద్ధంలో చేర్చాడు, కానీ ముస్లింలో కానీ క్రైస్తవంలో కానీ ఆయన చేర్చలేదు. అంచేత అంబేద్కర్ దీక్ష పట్టిన వాళ్ళు సంస్కృతాన్ని జాతీయ భాష చేయడానికి బౌద్ధ హాయిగా ప్రశాంతం అంటే బౌద్ధం అంటే అహింస, శాంతి వ్యాపింపజేయండి హాయిగా, మంచిదే. బుద్ధ భగవానుడు ఏమీ అనుమానించవలసిన అవసరం లేని అవతార పురుషుడు. చేరణ హాయిగా ఆనందంగా ఉంటుంది. అలాంటి దీక్ష అమలు చేయాలి. అయ్యప్ప